ఇక కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం అరగోగుల వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు పర్యటనకు వచ్చే సమయంలో వైసీపీ జెండా పట్టుకొని ఆరుగోలనకు చెందిన వ్యక్తి తిరుగుతున్నారు. ఇక జెండా తీయాలని టీడీపీ కార్యకర్తలు కోరారు. అయినా వినిపించుకోకుండా వైసీపీ కార్యకర్త ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వైసీపీ జెండాని టీడీపీ కార్యకర్తలు ఆపుకున్నారు. ఆగ్రహం పట్టణనే వైసీపీ కార్యకర్త జెండా కర్రతో టీడీపీ కార్యకర్త తలపై మోదాడు. దీంతో టీడీపీ కార్యకర్త తల పగిలి రక్తం వచ్చింది. అది చూసిన చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎయిడ్ చేయించండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్, ప్రధానంగా చూస్తుంటే బాపులపాడు మండలం ఆరుగుల వద్ద వైసీపీ టీడీ కార్యకర్తలు బాబాయి దిగినటువంటి పరిస్థితి. చంద్రబాబు వచ్చేటువంటి సమయంలో వైసీపీ జెండాను పట్టుకుని తిరుగుతున్నటువంటి కొంతమంది కార్యకర్తలు ఆ జెండా కర్రలతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేసినటువంటి పరిస్థితి కొంత అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అదే సమయంలో చంద్రబాబు అక్కడ రావడంతో ఆ ఉద్రిక్తత మరింత బలంగా దారి తీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే ఆ కార్యకర్తలు ఏదైతే గాయపడినటువంటి వారిని చంద్రబాబు పరామర్శించినటువంటి పరిస్థితి, ఏదైతే అక్కడ గాయపడిన వారికి చంద్రబాబు పరామర్శించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలను వారికి అప్పచెప్పి వారికి కొంత భరోసా నింపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే నిన్న కూడా గుడివాడ చంద్రబాబు పర్యటనలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుడివాడకి సంబంధించి కూడా గుడివాడలో ఏదైతే ఆ చర్చ్ థియేటర్ వద్ద కొంత ఏదైతే మాజీ ఎంపీ మాగంటి బాబుని అక్కడ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది వైసీపీ కార్యకర్తలు కవింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదే విధంగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే వైసీపీ కవింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ రోజు నూజివీడు వస్తున్నటువంటి నేపథ్యంలో బాపులపాడు మండలం ఆరుగోల వద్ద ఈ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ శ్రేణులు ఇటువంటి కార్యకర్తలకు ఏదైతే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడం చాలా దుర్మార్గమని, ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తున్నట్టు కూడా చంద్రబాబు కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ.